బాబాయ్ జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బన్నీ గురూజీ యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి మీరు తమిళ అయితే చూస్తారు కదా, ఫోటో ఎడిటింగ్. అలాంటి ఫోటో ఎడిటింగ్ మన మొబైల్లో మన ఓన్గా అయితే ఎలా ఎడిటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఈ ఫోటో ఎడిటింగ్కి నేను యూజ్ చేసే ఆల్ మెటీరియల్స్ లింక్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గైస్. నేను యూజ్ చేసే యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. పిక్సెల్ యాప్ లింక్, అక్కడి నుంచి అయితే మీరు అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది గైస్. మీరు క్యాన్సిల్ అయితే చేయండి. చేసాక టెక్స్ట్ ఓపెన్ చేసి న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ అయితే చేస్తే మీ గ్లాజులో ఇమేజెస్ అయితే ఓపెన్ అవుతాయి. మీకు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకొని 1:1 సైజులో అయితే కట్ చేసుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే రీసైజ్ అయితే ఆప్షన్ ఉంటుంది, దాన్ని అయితే 100% పెట్టేస్తే మీకు అయితే ఫుల్ సైజ్ అయితే వస్తుంది. ఓకే, దీన్ని లేయర్ ఓపెన్ చేసి దీనికైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి అయితే లాక్ అయితే తీసేయండి. ఓకే, మళ్ళీ సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ చేస్తే మీకు అయితే మీరు ఏ ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని 1:1 సైజులో అయితే కట్ చేసుకోండి. ఇలాగైతే ఓకే, ఇలా అయితే 1:1 సైజులో అయితే కట్ చేసుకుని దీన్ని కూడా సేమ్ రీసైజ్ ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్లో, దాన్ని అయితే 100% పెట్టేస్తే ఇలా అయితే వస్తుంది. మీరు అక్కడ ఆపాసిటీ అని ఉంటుంది, దాన్ని మీరు 15% -50 అయితే పెట్టుకోండి. ఇలాగ ఆపాసిటీ అయితే తగ్గించండి. ఓకే, దీన్ని కూడా లేయర్ ఓపెన్ చేసి దీనికి కూడా లాక్ అయితే వేసేయండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఏ ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని కూడా సేమ్ సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకుని నేను మళ్ళీ సేమ్ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని మీరు 6:8 అయితే సైజ్ అయితే తీసుకోండి. ఓకే, 6:8 సైజ్ అయితే క్రాప్ చేసుకుంటే దీన్ని మీరు కొంచెం జూమ్ అయితే తగ్గించండి. జూమ్ అయితే తగ్గిస్తే ఒక సైడ్ అయితే ఇలా అయితే పెట్టుకోండి. దీన్ని మీరు పక్క స్క్రోల్ చేస్తే అక్కడైతే స్టోక్ అయిన ఉంటుంది, స్టోక్ అయితే ఎనబుల్ చేసి కలర్ వైట్ అయితే పెట్టుకోండి, 4% అయితే పెట్టుకోండి. ఓకే, దీనికి షాడో కూడా హ్యాండిల్ అయితే చేయండి. షాడో కూడా ఎనేబుల్ చేస్తే మీకు అయితే అక్కడైతే పెట్టుకుని లేయర్ ఓపెన్ చేసి దీనికి కూడా లాక్ అయితే వేసేయండి. ఓకే, ఇలా అయితే చేశారు కదా గైస్. మీరు ఒక ఫోటోని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే రిమూవ్ చేసుకుని ఒక ఫోటోని అయితే ఉంచండి. దీన్ని సెలెక్ట్ అయితే చేసుకుని దీన్ని క్రాప్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని దీని అయితే ఇలా ఫుల్ సైజ్ అయితే పెట్టుకోండి. కరెక్ట్గా అయితే పెట్టుకున్నాక మీరు దీనికి షాడో ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. షాడో అని ఉంటుంది, దాన్ని అయితే హ్యాండిల్ చేయండి. ఓకే, ఇలా అయితే షాడో యాడ్ అవుతుంది, దీనికి టిక్ అయితే ఇచ్చేయండి. దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే లేయర్ ఓపెన్ చేసి దీనికి కూడా లాక్ అయితే వేసేయండి. లాక్ వేస్తే ఫొటోస్ అయితే కదలవు. ఓకే, ఇప్పుడు మీరు అయితే టెక్స్ట్ అయితే మీకు ఇంకో ఇమేజ్ అయితే ఇస్తాను, ఈ పక్షుల ఇమేజ్ PNG. దీన్ని కూడా కొంచెం క్రాప్ అయితే చేసుకోండి. ఆల్ మెటీరియల్స్ లింక్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఓకే, దీన్ని కూడా క్రాప్ చేసుకున్న దీన్ని కొంచెం జూమ్ అయితే చేసి పై కార్నర్లో అయితే ఇలా అయితే పెట్టుకోండి. ఓకే, అయితే పెట్టుకోండి గైస్. పెట్టుకున్నాక మీరు ఏం చేస్తారంటే లేయర్ ఓపెన్ చేసి దీనికి కూడా లాక్ అయితే వేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు టెక్స్ట్ అయితే ఓపెన్ చేయండి, న్యూ టెక్స్ట్ అయితే తీసుకోండి. మీ ఫొటోస్ ఎడిట్ చేస్తే మీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. నేనైతే కృతి శెట్టి ఫోటో పెట్టి ఎడిట్ చేస్తున్నా కాబట్టి కృతి శెట్టి నేమ్ అయితే ఇక్కడైతే టైప్ చేస్తున్నాను. ఓకే, నేను దీనికి యూజ్ చేసే ఫాంట్ లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గైస్. ఓకే, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ చేయండి గైస్. దీని కలర్ అయితే వచ్చేసి రెడ్ అయితే పెట్టుకోండి, మీకు నచ్చిన కలర్ పెట్టుకోండి. నేనైతే రెడ్ అయితే పెట్టుకున్నా. దీని ఫాంట్స్ అయితే ఓపెన్ చేయండి. నేను ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకున్నాక ఆ ఫాంట్ని అయితే మీరైతే జూమ్ అయితే తగ్గించండి. ఓకే, అయితే జూమ్ అయితే తగ్గించి దీనికి నేను వేరే ఫాంట్ అయితే యాడ్ చేసిన, ఈ ఫాంట్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక జూమ్ అయితే తగ్గించి కరెక్ట్ ప్లేస్లో అయితే పెట్టుకోండి. దీనికి మీరు స్టోక్ అయితే ఎనేబుల్ చేసి వైట్ అయితే పెట్టుకోండి, వైట్ కలర్ అయితే పెట్టుకుని టిక్ అయితే ఇచ్చేయండి. షాడో ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయండి. ఓకే, బ్లాక్ కలర్ షాడో అయితే ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ షాడో అయితే ఇచ్చి టిక్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఫోటో అయితే ఎడిట్ అయిపోయింది గైస్. పై కార్నర్లో సేవ్ సింబల్ మీద సెలెక్ట్ చేస్తే ఇమేజ్ అయితే మీ గ్లాసులోకి అయితే సేవ్ అవుతుంది గైస్. ఓకే గైస్, మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్.